స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. డెడికేటెడ్ కమిషన్ సిఫారసులను కేబినెట్ ఆమోదించింది. పంచాయతీ ఎన్నికల్లో రిజర్వేషన్లపై కమిషన్ నివేదిక ఆమోదించింది. సర్క్యులేషన్ విధానంలో డెడికేటెడ్ కమిషన్ నివేదికకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. గ్రామ పంచాయతీల్లో 50% మించకుండా రిజర్వేషన్లు సిఫారసు చేసింది కమిషన్. రిజర్వేషన్లపై విధి విధానాలు ఖరారు చేస్తూ జీవో ఇవ్వనుంది పంచాయతీరాజ్ శాఖ. 2 రోజుల్లో రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తి చేయనుంది జిల్లా యంత్రాంగం. గ్రామ పంచాయతీ ఎన్నికలపై ఈ నెల 24న హైకోర్టుకు నివేదిక సమర్పించనుంది ప్రభుత్వం. కోర్టు విచారణ అనంతరం ఎన్నికలు నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉంది. తెలంగాణలో పంచాయతీ ఎన్నికలకు ఎస్ఈసీ సిద్ధమవుతుంది. ఇవాళ జిల్లా వారీగా అబ్జర్వర్లతో కీలక సమావేశం జరగనుంది. వారంలోనే ఎన్నికల షెడ్యూల్ విడుదలకు సన్నాహాలు చేస్తుంది. స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. డెడికేటెడ్ కమిషన్ సిఫారసులను కేబినెట్ ఆమోదించింది. పంచాయతీ ఎన్నికల్లో రిజర్వేషన్లపై కమిషన్ నివేదిక ఆమోదించింది. సర్క్యులేషన్ విధానంలో డెడికేటెడ్ కమిషన్ నివేదికకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. గ్రామ పంచాయతీల్లో 50% మించకుండా రిజర్వేషన్లు సిఫారసు చేసింది కమిషన్. రిజర్వేషన్లపై విధి విధానాలు ఖరారు చేస్తూ జీవో ఇవ్వనుంది పంచాయతీరాజ్ శాఖ. 2 రోజుల్లో రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తి చేయనుంది జిల్లా యంత్రాంగం. గ్రామ పంచాయతీ ఎన్నికలపై ఈ నెల 24న హైకోర్టుకు నివేదిక సమర్పించనుంది. ప్రభుత్వం కోర్టు విచారణ అనంతరం ఎన్నికలు నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం కనిపిస్తుంది. తెలంగాణలో పంచాయతీ ఎన్నికలకు ఎస్ఈసీ సిద్ధమవుతుంది. ఇవాళ జిల్లా వారీగా అబ్జర్వర్లతో కీలక సమావేశం జరగనుంది. వారంలోనే ఎన్నికల షెడ్యూల్ విడుదలకు సన్నాహాలు చేస్తుంది.